ప్రభునామములో మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ చోట కీర్తనలు 34:10 ఉంది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును అని ఉంది. దాని కింది వచనంలో యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దావీదు రాసిన ఈ మాటను దేవుడు స్పష్టంగా నాకు గుర్తు చేసి ఈ వాక్కును రాసుకోవడానికి దేవుడు కృప ఇచ్చినాడు. ఈరోజు వరకు కూడా గడిచిన సంవత్సరంలో నా యాక్సిడెంట్ తర్వాత చాలా ఖర్చు అయింది. సహాయం చేస్తున్నారు చాలా మటుకు. అందరి విషయమై ఇప్పటికీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దీవించమని ప్రార్థిస్తున్నాను. ఎట్లా అందింది, ఎట్లా సహాయం అందింది, మరి ఎట్లా కోలుకోవడానికి తిరిగి కొన్ని నెలల నుంచి ఆరాధనలో ఉన్నాను, వాక్యం అందిస్తున్నాను. పోషణ ఈ విషయమే ఇట్లా పోషించబడ్డామని ఇదివరకు పోయిన ఇయర్లో చెప్పినాను అనుకుంటాను. సండే స్కూల్ పిల్లలు ఇచ్చే కానుక 10 రూపాయలు, ఆ కానుకను వాడుకున్న చాలాసార్లు. అవును, అవసరతల కొరకు, అక్కర కొరకు, కనీసం పెట్రోల్ బండికి. ఇది ఎప్పటికీ గుర్తుంటుంది నాకైతే వారు ఇచ్చిన కానుక. అంటే మనకు దేవుడు ఏ రీతిగానే నేర్పాలని కోరుకుంటాడు. కాబట్టి చిన్నపిల్లల కానుక గురించి నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నా మీకు. వారికి ఇచ్చేది మీరే, అయితే వారి సండే స్కూల్లో నమ్మకంగా ఇచ్చినారు. అయితే కొన్ని మార్లు అందులో 100 కూడా ఉన్నాయి, 100. వాటిని బట్టి సంతోషించిన. అయితే వారు ఇచ్చిన కానుక కూడా పోషించబడ్డది. ఈరోజు అదే గుర్తు చేస్తున్నాడు దేవుడు. సింహపు పిల్లలు, సింహం అనేది అడవికి రాజు కదా. అది మరి రాజు పిల్లలకి ఎప్పుడు సమృద్ధి ఉంటుంది, భోజనం ఉంటుంది, లేమి ఉండదు. దావీదు ఎందుకు రాస్తున్నాడు కానీ సింహాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన శ్రమల్లో దేవుడు ఎంత సమీపించాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడో ఆ విషయాన్ని బట్టి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును అని రాయబడింది. సింహపు పిల్లలు కూడా ఓ సమయానికి లేమి అనేది ఉంటుంది వాటికి. అవి కూడా ఆకలి కొంటవి, ఆకలితో చనిపోతవి. కొద్ది నిమిషాలకు సింహం అడవికి రాజు కదా, తెలుసా అందరికీ? అడవికి రాజు అంటారమ్మా, తెలుసా? కొంచెం నవ్వుతే మంచిది, తెలిస్తే. రాజు పిల్లలకి కొదువు ఉండదు, లేమి ఉండదు, ఆకలితో అలమటించేది ఉండదు. సొలొమోను గురించి చదువు నువ్వు. ఆయన వండిన వంట గురించి లెక్కకు మించి ఉంటుంది. మనకు ఆ లెక్కలు కూడా సరిగ్గా అర్థం కావు. ఆయన ఒకరోజు బలిచ్చే వాటిని. రాజులు అట్లాగే ఉంటారు, రాజులు ఒక భోజనము. మరి సింహము గురించి దావీదుకి ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు? సింహం పిల్లలైనా కూడా ఒకరోజు లేమి గలవై ఆకలి గుంటవి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు. యెహోవాను ఆశ్రయించే విషయము ఇది దావీదు జీవితంలో అనుభవించిన విషయం. ప్రతి అడుగడుగున ఆయనకు ప్రాణభయం ఉన్నది. సౌలును బట్టి, సౌలు చేత తరమబడుతున్నప్పుడు మనుషులు ఎవ్వరు ఆయనకు ఆధారం కాలేదు. కొద్ది నిమిషాలు, 1/2 అవర్ ఉంది మనకు. మనుషులు ఎవ్వరు ఆధారం కాలేదు. రాజు తరుముతున్నప్పుడు మనిషి ఎంత బలవంతుడైనా రాజు చేతిలో మరణించవలసింది. రాజులకు అధికారం ఉంటుంది, సైన్యం ఉంటుంది. ఇక్కడ రాజు చేతిలో నుంచి దావీదును తప్పించింది యెహోవా ఒక్కడే. కాబట్టి అందుకే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు. ఎందుకు? సింహాల గురించి దావీదు చెప్తున్నాడు. యెహోవా అనే మాటకు ఆయన నిత్యుడు. ఆయన యెహోవా అన్న మాటకు నేను ఉన్నవాడను, అనువాడను అనే మాట ఉంది. ఆయన ఉన్నవాడు, దావీదుతో ఉన్నవాడు. కాబట్టి ఈ మాట ఈరోజు కొరకు గడిచిన దినాలు, నెలలన్నీ కూడా దేవుడు పోషిస్తేనే మనం ఉన్నాము. ఆయన సంరక్షిస్తేనే ఈ చోట నిలబడి ఉన్నాము, ఆరాధిస్తున్నాము. మరి అందరి జీవితాలలో మరణాలు తప్పినవి, అవి రెప్పపాటున. నా జీవితంలో ఎక్కువ సర్జరీ అయింది, చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. మీరు అందరూ చూసినారు. ప్రాణం పోకుండా ప్రభు ఆపినాడు.
నేనైతే కృతజ్ఞత చెల్లిస్తున్న దేవునికి. ఎందుకు దేవుడు సజీవంగా ఉంచినాడో ఆ పని, ఆ బాధ్యత దేవుడు పరిపూర్ణంగా నా పట్ల జరిగించాలని కోరినాను. ఇది పోషించే విషయమే, ఈ సంవత్సరం అంతా పోషించబడ్డ విషయమే. సంఘానికి చెందిన ప్రతి ఒక్కరిని బట్టి ఈ విషయం ఎక్కువ ఆలోచన ఉంది. ఎట్లా పోషించబడుతున్నాం, ఎట్లా ఆదరించబడుతున్నాం, ఎట్లా ఓదార్చబడుతున్నాం. ఎవరు ఓదార్పు, ఆదరణ, ఆశ్రయం అంటే యెహోవా ఒక్కడే మనకు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. అందుకే ఈ ఆరాధన ఎక్కువ ఇష్టపడుతుంది కదా. ఆరాధనలోనే పరిపూర్ణంగా మరొకరిని పట్టించుకోకుండా దేవుని ఆరాధించడానికి ఆరాధన ఒక్కటే మంచి సమయము. సమూహముగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు బలమైన ఆత్మ దేవుడు అనుగ్రహిస్తాడు, కుమ్మరిస్తాడు. మరి ఎక్కువగా ఏడ్చే ఆరాధించవచ్చు, కన్నీటితో ఆరాధించవచ్చు దేవుణ్ణి. మరొకరి గురించి పట్టించుకోకుండా దేవుని సన్నిధి అనుభవిస్తూ ఇక్కడ దేవుని ఆశ్రయిస్తే, దేవుని ఆధారం చేసుకుంటే ఎంత మేలు దావీదు అనుభవించినాడు. ఈ అనుభవము గత ఈ 15 సంవత్సరాల ఈ పరిచర్లు నేను కూడా అనుభవించాడు, పోషించాడు. దేవుడు పోషిస్తున్నాడు అనే విషయము నాకైనా మీకైనా వాళ్ళందరూ దేవుడు పోషించినాడు. పోషణ అనేది ఏ సమయం ఎట్లా దాటిపోయిందో ఈ సంవత్సరం అంతట్లో, బియ్యమైనా, కూరగాయలైనా, ఖర్చు అయినా, అక్కర్లైనా, ఇవన్నీ విషయంలో దేవుని ఆశ్రయించినాము, అని దయ కోరినాము. చాలా తక్కువ, 100లో 10% ప్రార్థన కోరితే ఆయన సహాయం చేసినాడు. అంతే కదమ్మా. 100లో 10% దేవుని అడిగినందుకు, ఆశపడ్డందుకు, ఆలోచించినందుకు ఆయన సహాయం చేసి ఇప్పుడు ఆయన సన్నిధిలో మనల్ని ఉంచినాడు. ఇంకెక్కువ ప్రార్థిస్తే, ఇంకెక్కువ దేవుని దగ్గర గడిపితే ఇంకెక్కువ మనల్ని దేవుడు దీవిస్తాడు. చూడు, ఈ వాక్యము గడిచిన దినాలనుకో, వచ్చే సంవత్సరానికి అనుకో, దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదనింది. రిఫరెన్స్ బైబిల్ చదివితే దేవుని యెహోవాను వెతికితే, యెహోవా ఎదుట మనము మనల్ని తగ్గించుకొని వెతికే ప్రతి వాటిని దేవుడు మనకిస్తాడు అని, ఆయన నమ్మదగిన వాడు అని. ఇక్కడ యెహోవాని మాటకు నేను ఉన్నవాడను, శాశ్వతముగా నేను ఉన్నవాడను అని. ఈ దేవుడు సజీవుడు, మనతో నిత్యం ఉండే దేవుడు. ఒకటి యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు, ఏ ఉపకారము చేయక మానడు ఆయన. లూకా సువార్త 18:1-8 బైబిల్ తీయద్దు, నా వైపు చూడండి. ఈ చోట వారు విసుగక నిత్యము ప్రార్థన చేయడానికి దేవుడు ఒక ఉపమానం చెప్పినాడు. శిష్యులైన ఆయనను వెంబడించే వారి విషయమైన దేవుడు వారికి ఒక ఉపమానాన్ని బోధించినాడు. ఏంటంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఉపమానం చెప్పిన మాట రాయబడి ఉంటుంది 18 మొదటి వచనంలో. ఆ తర్వాత, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండెను అని. ఇది మీకు బాగా గుర్తుంటే, ఒక న్యాయాధిపతి ఉన్నాడు, కానీ ఆ న్యాయాధిపతి దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టాడు. ఇటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక బీద విధవరాలు వచ్చినట్టు మనం అక్కడ చూస్తాము. ఆమె న్యాయం చేయమని న్యాయపతిని అడిగినప్పుడు ఆమెను చాలా నిర్లక్ష్యం చేసినట్టు ఉంటుంది. ఆమె మాటి మాటికి ఆయనను సమీపించి నాకు న్యాయం చేయని అడిగినప్పుడు ఆ వ్యక్తికి కనికరం పుడుతుంది. తిరిగి ఎందుకు ఈ స్త్రీ మాటిమాటికి నన్ను సమీపిస్తుంది, నా సహాయం కోరుతుంది, కఠినుడైన నేను, దేవుణ్ణి మనుషులను లక్ష్య పెట్టినటువంటి నేను, ఈ స్త్రీ పట్ల నాకెందుకు ఒక ఆలోచన కలుగుతుంది, ఆమెకు న్యాయం జరిగించాలని. అసలు ఈ ఉపమానంలో ఉన్న భావం ఇది. న్యాయాధిపతి కానీ దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టడు. ఇటువంటి వ్యక్తి ఒక బీద విధవరాలికి సహాయం చేయడానికి, న్యాయం తీర్చడానికి తన హృదయాంతరంగంలో ఆశపడ్డాడని రాయబడింది. దేవుడు అంటాడు ఈ ఉపమానం అంతట్లో, కఠినుడైనటువంటి ఆ న్యాయాధిపతికే ఒక స్త్రీ పట్ల కనికరం పుడితే, భూమి ఆకాశమును సృజించిన దేవుడను, సృష్టికర్తను, నీకు తండ్రిని అవుతా, నేను ఇంకా మీకు నిశ్చయంగా మేలు చేస్తా అంటాడు. మీరు అడిగితే, మీరు నన్ను సమీపించి ప్రార్థిస్తే నేను మీ అక్కరలన్నీ తీరుస్తాను, మీ అవసరతలన్నీ నేను తీరుస్తాను. నేను ఆ మనిషి కంటే, ఆ న్యాయాధిపతి కంటే కూడా ఇంకా న్యాయం గల దేవుడను, కనికరం గల దేవుడను అని. ఈ ఉపమానము ఆయనతో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా దేవుడు బోధించినాడు. ఉపమానాలు
మనకు మేలు, ఆశీర్వాదము. కాబట్టి కఠినుడైనటువంటి న్యాయాధిపతి ఆ బీద విధవరాలి విషయంలో కనికరపడ్డాడు. అంటే మనిషి కఠినుడైన మనిషి పట్ల కనికరపడితే, నేను భూమి ఆకాశం సృజించి నా రూపులో మిమ్మల్ని చేసుకున్నాను కదా, మీ పైన ఇంకా నేను ఎక్కువ జాలి పడతాను. మా పడుకోకూడదు. హల్లెలూయా. అందరు చెప్తాం హల్లెలూయా. మనము సేవించే దేవుడు కనికరము కలిగిన దేవుడు, కనికరము, దయ, వాత్సల్యత గల దేవుడు. కానీ ఈ గడిచిన దినాలు, నెలలన్నీ కూడా పోషించబడ్డా అనే విషయమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎట్లా పోషించబడ్డాము అనే విషయమే. తప్పక ఆయన సన్నిధికి మనం వస్తున్నాం. ఇంటికాడ పరిస్థితి ఏంటో నేను ఎరగను. ఈరోజు దాటితే రేపు ఏమవుతుందో మనం ఎరగము. ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది. ఏ నేర్చుకున్నావో, దేవునికి ఏ నేర్పినాడో, నీ శ్రమల్లో, నీ ఇరుకుల్లో, ప్రతిరోజు నీ పోషణ విషయంలో పూర్తి పరిచర్యకు పిలిచినప్పుడు పిల్లలిద్దరికీ కనీసం కురుకురే ఇప్పలేని పరిస్థితి అది జ్ఞాపకం ఉంది నాకు. పూర్తి పరిచర్యకు వచ్చిన తర్వాత డబ్బు లేని చుట్టూ దినాలన్నీ దేవుడు పోషించినాడని. పోషించబడడానికి నేను భూమి ఆకాశంను సృజించిన దేవుని ఆశ్రయించినాను. ఆశ్రయము అనే మాట సింహ పిల్లలైన లేమేయగలిగి ఆకలిగా ఉంటవి, కానీ యెహోవాను ఆశ్రయిస్తే, యెహోవాను ఆధారం చేసుకుంటే ఆయన నిన్ను పోషిస్తాడు, ఆదరిస్తాడు, నీ పట్ల దయ చూపుతాడు. ప్రకటన గ్రంథం 2:8 ఈ చోట స్మరణలో ఉన్న సంఘపు దూతకి లాగురాయుమనే మాట ఉంది. మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమ దారిద్రత నేను ఎరుగుదును అని మాట రాయబడింది. నా శ్రమ తెలుసు దేవునికి, నా దారిద్రత తెలుసు దేవునికి. నేను ఏ దేవుని సేవిస్తున్నాను, ఏ దేవుని వెంబడిస్తున్నాను, ఆయనకు నా గురించి సమస్తం తెలుసు. అయ్యా వినాలి జాగ్రత్తగా. నీ శ్రమ దారిద్రత నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే అనే మాట రాయబడింది అక్కడ. ఈ మాట దేవుడు చాలా ఇష్టంగా రాయించినాడు. శ్రమలో ఉన్నవు, దారిద్రతలో ఉన్నవు, అయినను నువ్వు ధనవంతుడివే అని. ఎట్లా ఆధారం చేసుకోవాలి మాటనంటే, దావీదు ఆధారం చేసుకున్నట్టే, యెహోవాను ఆశ్రయించుట వలన రాజు చేతుల నుంచి నేను తప్పించబడ్డా అంటాడు. సమూయేలు గ్రంథం చదివితే సౌలు జన సమూహాన్ని 100 మందిని దావీదు మీదికి చంపడానికి పంపినాడు. చంపబడకుండా ఆగడానికి దావీదు యెహోవాను ఆశ్రయించినాడు. మరణము తప్పించుట యెహోవా వశం అని రాయబడింది. ఇక్కడ రాజు నిర్ణయం తీసుకుంటే, రాజు ఉద్దేశిస్తే, రాజు ఒకరిని చంపాలని ఆలోచిస్తే నిశ్చయంగా వ్యక్తి చనిపోవాలి. దావీదు విషయంలో జరగలేదు. అందుకే దావీదు అంటున్నాడు, సింహపు పిల్లల కంటే కూడా మన దేవుడు గొప్పవాడు అండి. మనం ఆశ్రయించే దేవుడు భూమి ఆకాశంను సృజించినవాడు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అని. మరణించి మరలా తిరిగి లేచిన వాడు చెప్పే మాటలు ఏంటంటే, మొదటి వాడను నేను కడపటి వాడను, నీ శ్రమ నీ దారిద్రత నేను ఎరిగి ఉన్నాను అంటాడు. గడిచిన సంవత్సరం అంతా కూడా మన జీవితాలలో దేవుడు ఇవి ఎరిగి ఉన్నాడు. మన శ్రమను ఎరిగి ఉన్నాడు, మన దారిద్రతను ఎరిగి ఉన్నాడు, మన దుఃఖము, మన వేదన, మన శ్రమను దేవుడు గుర్తెరిగి ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడని సజీవుడు. ఆ దేవునితో మన సహవాసము. కాబట్టి పొడిగించబడుతూనే ఉన్నాయి మన దినాలు. శ్రమ కలిగినప్పుడు కొద్దిమంది చనిపోతున్నారు, దారిద్ర్యతను బట్టి కొద్దిమంది చనిపోతున్నారు. ఒక చిన్న వీడియో చూస్తే, చిన్న పాప దాదాపు ఒక 5-6 సంవత్సరాలు, ఆ పాప గ్లాసులో నీళ్ళు ఉంచుకొని పేపర్ దించి అద్దుకొని తిని ఆకలి తీర్చుకుంటుంది. అంత పేదరికంలో అయితే మనమైతే లేము. చిన్న పాప, 5-6 సంవత్సరాల పాపకి రోడ్డు మీద తల్లి తండ్రి లేనట్టున్నారు. ఆకలి
ఆకలికి తట్టుకోలేక చిన్న గ్లాసులో నీళ్ళు, చేతిలో కాగితం చించి అద్దుకొని, ఇట్లా ఛాయలు అద్దుకున్నట్టు అద్దుకొని తిని, అది మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరు చూస్తే చూడు దుఃఖము, వేదన, కన్నీరు. దేవుడు మనల్ని అయితే మంచి స్థితిలో ఉంచినాడు, మనమైతే మంచి స్థితిలోనే ఉండము. కాబట్టి నీ శ్రమ, నీ దారిద్రతని ఎరుగుదునంటే తెలుసు, దేవునికి శ్రమలో ఉండని తెలుసు, దారిద్రతలో ఉండని తెలుసు. అయితే నువ్వు ధనవంతుడు అంటే ఒక సమయం వచ్చేసరికి దేవుడు మరలా మనల్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు. నువ్వు ఆశ్రయించేదాన్ని బట్టి, నువ్వు ఆయనపై ఆధారపడేదాన్ని బట్టి. యాకోబు దేవుడు ఎవరికి సహాయుడవుతాడు? యాకోబు ఆధారపడినటువంటి ఆ యెహోవా దేవుని మీద ఎవరం అనుకుంటాము, ఆధారపడతాము, ఆ దేవుడు మనకు కూడా సహాయం చేయుటకు నమ్మదగిన వాడు. కాబట్టి మొదటి వాడను, కడిపటి వాడను, ఆదాముతో ఉన్నవాడను, యోహాను ప్రకటన గ్రంథంలో కనబడినటువంటి దేవుడను, నేను ఇంకా సజీవుడను, నేను ఉన్నవాడను, అనువాడను, నేను నమ్మదగిన దేవుడను. కాబట్టి ఈ మాట నీకు మరలా గుర్తు చేసినప్పుడు నీ శ్రమ, నీ దారిద్రత, మన దుఃఖము దేవుని తెలుసు. అయినా నువ్వు ధనవంతుడు అనే మాట దేవుడు నిశ్చయముగా మనల్ని దీవించుటకు ఆయన నమ్మదగిన వాడు. అయితే మనం ఆశ్రయించాలి. ఆ బీద విధవరాలు దేవుని లక్ష్య పెట్టక, దేవునికి భయపడక, మనుషులు ఎవరు లక్ష్య పెట్టక, న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని పదే పదే సమీపించినప్పుడు కఠినుడు అటువంటి ఆ న్యాయాధిపతికి ఆమె మీద దయ కలిగింది. ఆమె పట్ల న్యాయం జరిగించాలని ఆయనకు ఆశ కలిగింది. నా దేవుడు అంతకంటే మంచివాడు అనే అవమానదుడు చెప్పినాడు. నాకైనా మీకైనా మన పట్ల దేవుడు మేలు చేయుటకు సామర్థ్యుడు. కొన్ని మార్లు విసిగిపోతాం, ఎందుకు ప్రార్థన చేయక, మనుషులు ఆధారం చేసుకొని, మన జ్ఞానం ఆధారం చేసుకొని ప్రార్థించకుండా దేవునిపై సనుగుతాము. దేవుడే మేలు చేసలేడు అని చెప్పి అనేక మందికి సాక్ష్యం ఇస్తాం కదా. నయోమిలాగా రేపు న్యాయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నయోమి జీవితంలో దేవుని తప్పు పట్టింది కదా, అదే కొన్ని వారాల కిందట మాట్లాడుకున్నాము. సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖాన్ని కలిగించాడని. దేవుడు ఎవరికి దుఃఖాన్ని కలిగించాడు, కానీ మన క్రియలను బట్టి మన జీవితంలో శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. కాబట్టి నేను ధనవంతుడును అని నమ్మడానికి వాక్యంలో ఉంది, నమ్మాలి అంతే. నా శ్రమ, నా దారిద్రతను దేవుడు ఎరిగి ఉన్నాడు. అయితే కూడా నేను ధనవంతుడని. ఆదికాండం 12:1 ఈ చోట యెహోవా స్వరము అబ్రహాముకి వినబడ్డది. నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి, నీ తల్లి, నీ కుటుంబం అంతటి నుంచి వెళ్ళి బయటికి రా అంటాడు. అబ్రహాము దేవుని ఆశ్రయించినాడు. అబ్రహాము దేవుని ఆధారం చేసుకున్నాడు. ఈ రాయబడ్డ ఈ వాక్యం అంతట్లో 12 నుంచి 1 నుంచి చదివితే, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తా అంటాడు. మాటలు చాలా తృప్తి అనిపించింది. దేవుని మాట వినగలిగితే చాలు. మనిషి దేవుని మాట వినగలిగితే చాలు. అబ్రహామును దీవించడానికి దేవుడు తన కుటుంబంతో నుంచి బయటికి రమ్మంటున్నాడు. కొన్నిసార్లు చూడు, కుటుంబంలో ఉండి మంచి స్థితిలో ఉంటే అందరి అసూయ పనిచేసి పనికి రాకుండా అవుతాం కదా. అబ్రహామును ఉన్న చోటనే దీవించవచ్చు దేవుడు. దీవించబడ్డప్పుడు ఎవరెప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతారో తెలియదు. ఇది ఎవరి జీవితంలో చూస్తాము? యోసేపు జీవితంలో చూస్తాం కదా. కళ్ళు ఒక్కటే, ఇంకా ఆయన దీవించబడలేదు, ఆయన ఇంకా రాజు అవ్వలేదు, ప్రధాని కాలేదు. కళ మాత్రం చెప్తే వారిలో చంపేంత కోపం పెరిగింది. అబ్రహాముని ఎందుకు బయటికి రమ్మన్నాడు? నేను దీవిస్తాను. దీవించే దేవుడు అదే చోట దీవించవచ్చు కదా. కొంచెం దీవించబడ్డ కొన్నిసార్లు తల్లిదండ్రులు సాయించారు, అన్నదమ్ములు సాయించారు, బంధువులు కూడా సాయించారు. అంటే అబ్రహాము దేవుడు ప్రేమించినాడు. ప్రేమించి బయటికి రమ్మన్నాడు. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమన్నాడు.
మొదట చదివిన వాక్య ప్రకారం యెహోవాను అబ్రహాము ఆశ్రయించినాడు. ఆశ్రయించినందుచేత ఏ మేలు కొదువై ఉండలేదు. సమస్తము అబ్రహాముకి ఇచ్చినట్టుగా రాయబడింది. ఇంకేం రాయ, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తా అంటాడు అబ్రహాం విషయంలో. ఈ వాక్యం ఆధారం చేసుకో, ప్రార్థించుకో. నీ విషయం, నీ కుటుంబ విషయం ఎక్కువ ప్రార్థనలు గడిపిందాక చెప్పిన ఈ న్యాయాధిపతి పై వచనంలో దేవుడు ఉపమానం చెప్పే ముందు ఏమంటున్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన రాయబడింది. విసుకక ప్రార్థించాలని, నీ ప్రతి అవసరత అక్కర విషయంలో నీ అక్కర ఏదో, నీ అవసరత ఏదో ఆయన ఎరుగున్నాడు. కానీ నువ్వు ప్రార్థించినప్పుడు దాని విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు అడిగినప్పుడు దాని విషయంలో నీకు జయం ఇస్తాడు. ఇక్కడ ఎట్లా చేయమంటాడు దేవుడు? విసుకక అనే మాట ఉంది అక్కడ. విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలెను అని అర్థమవుతుంది మాట. విసుకక అనే మాట మేలు జరిగేంత వరకు, అవసరం తీరేంత వరకు, పరిస్థితులు బాగైనంత వరకు, బంధకాలు విడిపించబడేంత వరకు నువ్వు విసుకక ప్రార్థించాలి. ఇది దేవుడు మనందరికీ చెప్పే విషయం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని. కాబట్టి అబ్రహామును దేవుడు దీవించడానికి తను చూపించేటటువంటి ప్రాంతానికి వెళ్ళమన్నాడు. నువ్వు వెళ్తే నేను గొప్ప చేస్తాను, నీ నామము గొప్ప చేస్తాడు. అంటే ఏంటి? అబ్రహాం అంటే అందరికి తెలిసేటట్టుగా, అబ్రహాము షారా అంటే జనాలకు తెలిసేటట్టుగా నీ నామాన్ని గొప్ప చేస్తున్నాడు దేవుడు. ఒక మనిషితో మాట్లాడినట్టుగా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అబ్రహాము కుటుంబం నుంచి, బంధువుల నుంచి వెళ్ళిపోవడానికి తడువు చేయాలి, భయపడాలి. అయితే దేవుని నమ్మినాడు, ఆయన ఆశ్రయించినాడు. యెహోవాను ఆశ్రయిస్తే ఈ మేలు కొదువై ఉండదు. కాబట్టి మన జీవితంలో ఆశ్రయించే విషయం ఏంటి? ఎండాకాలం చల్లనీళ్ళు, చలికాలం వేడి నీళ్ళు, అయ్యా ఇవి ఇట్లాగా అవసరాన్ని బట్టి, అక్కరని బట్టి, ఆశ్రయించడాన్ని బట్టి. అందుకే కొన్ని మార్లు ఈ మేలు చూడము, నీ ఆశీర్వాదం చూడము. సరే, నా విషయమై మీరు ప్రార్థించినారు. ప్రార్థన బట్టి ఈరోజు ఉన్నా కదా మంచిగా సజీవంగా మరలా మునుపులాగానే దేవుడు ఉంచినాడు. ప్రార్థన చాలా ముఖ్యము. మీ అవసరతల విషయంలో, మీ అక్కరల విషయంలో ఒక్కొక్క దినం ఎట్లా పోషించబడ్డామో ఈ సంవత్సరం అంతట్లు మా విషయంలో కుటుంబముగా, సంఘముగా ప్రతి అక్కరను దేవుడు తీర్చినాడు, ప్రతి అవసరత దేవుడు తీర్చినాడు. పోషించబడ్డాము. ఆయన ఆశ్రయించే వారి విషయంలో ఆయన ఎప్పుడు మేలు చేస్తాడనే మాట. సింహముల పిల్లల కంటే కూడా మనం ఇంకా శ్రేష్ఠులము, విలువైన వారము. అంటే అబ్రహామును దీవించడానికి అబ్రహాము దేవుని ఆశ్రయించినాడు, ఆధారం చేసుకున్నాడు. ఆయన స్వరం విని కుటుంబాన్ని విడిచి బయటకు వచ్చినాడు. దేవుడు మాట ఇచ్చినట్టుగానే దీవించినాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని. అంత దీవించిన తర్వాత పిల్లలు లేరు. పిల్లల విషయం కూడా దేవుడు చెప్పినాడు, నేను నీకు సంతానం ఇస్తాను, ఇట్లాంటి టైం, పడుకునే టైం బయటికి వెళ్ళమని చెప్పి ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు లెక్కబెట్టు, నీకు వీలైతే నీ సంతానం అట్లుంటుంది అన్నాడు. టైం వచ్చింది, ఇస్సాకు దేవుడు ఇచ్చినాడు. ఇస్సాకు నుంచి రాజుల నీళ్ళ నుంచి వస్తారని చెప్తాడు అబ్రహాముకు దేవుడు. చెప్పినట్టుగా దేవుడు దీవించినాడు, దీవించి ఆశీర్వదించినాడు. భూమి యొక్క సమస్తమైన పొలాల విషయంలో, మనుషుల విషయంలో దేవుడు అబ్రహాముకు అధికారం ఇచ్చినాడు. అబ్రహాము గురించి కొన్ని మాటలు అంటాడు, నువ్వెవరిని ఆశీర్వదిస్తావో లేదా నిన్నెవ్వరు ఆశీర్వదిస్తాడో వారిని నేను కూడా ఆశీర్వదిస్తా అంటాడు. లేదు, నీకు వ్యతిరేకంగా మాట్లాడితే, నిన్ను దూషిస్తే వారి విషయంలో నేను కఠినుడై ఉంటానంటాడు. మనం దేవుని ఆశ్రయిస్తే మన పక్షంగా దేవుడే ఉంటాడు. మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన మన త్రోవలు సరళం చేస్తాడు. ఆయన నమ్మదగినవాడు. చెప్పే మాటలు నీకు అర్థం కావాలని చెప్తున్నాను. దావీదు జీవితంలో ఏ యుద్ధంలో ఓడిపోలేదు. చివరికి రాజు అయినాడు. దేవుడు దావీదును రాజుగా ఎంచినాడు. ఇంతగా దీవించబడడానికి ఏంటంటే ఆశ్రయించినాడు. పదే పదే ప్రతి ఒక్కరి విషయంలో దావీదు
దేవుని ఆశ్రయించినాడు, ఆధారం చేసుకున్నాడు. మనిషి కంటే, రాజుల కంటే దేవుడు ఉన్నతమైన వాడు కాబట్టి ఆయన గొప్పవాడు, అద్భుతాలు చేయవాడు, రేపపాటున అద్భుత కార్యాలు చేయవాడు. ఎన్నో మార్లు చెప్పిన కదా ఈ ప్లెగ్స్ గురించి. సముద్రం చీల్చబడే విషయం అది వరకు జరగలేదు, తర్వాత కూడా జరగదు. మోసే జీవితంలో దేవుడు చేసినాడు. ఆయన ఏమైనా చేయటకు సామర్థ్యుడు. నీకు అవసరం ఉంది అంటే నీ కొరకు ఏదైనా చేయటకు సామర్థ్యుడు కదా. చాలా గుట్టలు కలిగిన ప్రాంతాల్లో మరి హైవే రోడ్ ఒకటి కనబడితే దేవుడు అంటే నీ కొరకు నేను తెరిచిన ద్వారాలు ఇవని. ఆయన ఉండాలి, ఆయన నాకు ముందు ఉండాలి. ఆయన నాతో ఉన్నప్పుడే ఆయన తెరిచిన ద్వారంలో నాకు తృప్తి, సంతోషం. ఆయన లేకుండా ఎటు వెళ్ళినా అది ఏకాంతం, ఒంటరితనం, దుఃఖం ఒకటి మిగులుతుంది. కాబట్టి అబ్రహామును దీవించిన దేవుడు మన జీవితంలో కూడా ఆయన మేలు చేయటకు సామర్థ్యుడు. కీర్తనలు 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలన్నీ తీర్చునని రాయబడింది. మొదట యెహోవాను బట్టి నువ్వు సంతోషించాలి అంటాడు దావీదు. ఇది రావాలి నీకు. యెహోవాను బట్టి సంతోషించడం వస్తే నీ హృదయ వాంఛ, హృదయంలో ఉన్నటువంటి వాంఛలు, ఆలోచనలు, ఆశలు అన్నీ కూడా తీరుస్తాడు అని ఉంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చువాడు అంటాడు. ఇవన్నీ దావీదు అనుభవించి రాసిన విషయాలు. మొదట చదువుతున్నాను. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని మాట ఉంది. దేవుడి సన్నిధికి రానప్పుడు సినిమా పాటలు అన్నీ మన నోట చాలా వచ్చేటివి కదా. ఇప్పుడు మంచి పాటలు పాడగలుగుతున్నాం. పాటలు రాసే కృప దేవుడు ఇచ్చినాడు. చాలామంది పాటలు రాస్తున్నాడు. ఇప్పుడు అనుకోలేదు, ఊహించలేదు. ఊహకు అందరి విషయాలు ఇవి. పాటలు రాసే విషయం మరి చాలామంది ఆలోచించే విషయం ఏంటి, నాకు రాయనికి వస్తలేదు, నాకు దేవుడు ఇస్తలేడు అని. పాటలు రాయాలని ఆశ ఉంది కానీ దేవుడు ఇస్తే తప్ప అది మన వల్ల కాదు. ఒకవేళ మనమే రాసుకుంటే నవ్వుల పాలవుతాం కదా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దావీదు అంటాడు, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చున. ఈ న్యూ ఇయర్లో ఆయనని బట్టి సంతోషించే విషయమే మనము నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు అదే రాస్తున్నాడు, ప్రభు నందు ఎల్లప్పుడూ ఆనందించుడే. మరలా చెప్పుదును, ఆనందించండి. నా దెబ్బల్లో, నా సర్జరీ తర్వాత నాకు జ్ఞాపకం వచ్చిన తర్వాత నాకు గుర్తున్న వాక్యం ఇది ఒకటి, ప్రభుని బట్టి ఆనందించండి. వాక్యం ఆధారం చేసుకున్నప్పుడు శ్రమలో మనము నెమ్మది కలిగి ఉంటాము, సంతోషముగా ఉంటాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:1-4 వరకు ఇక్కడ మాసిదోనియా యొక్క సంఘం గురించి రాయబడి ఉంటుంది. ఇది చివరిది. నేను ఈ బైబిల్ నుంచి ఒకసారి ఆ రిఫరెన్స్ అన్ని చదువుతాను. కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలైనగా వారు బహుగా శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును అంటే. అపోస్తలుడైన పౌలు ఈ మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాల గురించి చెప్తున్నప్పుడు ఏలయనగా 2వ వచనంలో వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అనే మాట ఉంది. శ్రమలలో శ్రమలలో పరీక్షించబడ్డప్పుడు నువ్వు మంచి అనుభవంలోకి వస్తావు. శ్రమలు మేలే కానీ శ్రమ కలిగినప్పుడు నిలుస్తామో గెలుస్తామో ఈ 2 మన ముందు ఉంటాయి. కాబట్టి శ్రమలు ఎంతవరకు అనేది ఎవరు అంచలేం కదా. మనం ఓంబీం అనలేము కదమ్మా. ఈ శ్రమల గురించి ఓంబీం ఈరోజు అయిపోవాలి. శ్రమ అనుమతించిన దేవుడు ఎంతవరకు దాన్ని కొనసాగిస్తాడో తెలియదు. ప్రార్థించేంత వరకు బాధ్యత, ప్రార్థించేంత వరకు మన ఆశ. ప్రతిదానికి ఫుల్ స్టాప్ ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ శ్రమల్నే ఉంచడు,
కొన్ని దినములు శ్రమ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. ఈ మాసిదోనియా గురించి చెప్తున్నప్పుడు పౌలు అంటాడు, దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము. ఏలైనక వారు బహుగా శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అని రాయబడు. శ్రమల గుండా దేవుడు వారు తీసుకెళ్తున్నప్పుడు వారు బహుగా ఏడ్చిరి అంట. అయ్యా, బహుగా ఏడ్చిరి అరిచిరి అని లేదు, కానీ వారు బహుగా సంతోషించిరి అని రాయబడు. వినబడుతుంది కదా అందరికీ? దేవుడు వారిని శ్రమల గుండా తీసుకెళ్తున్నప్పుడు వారు బహుగా సంతోషించిరి. ఈ అనుభవాలు వ్యక్తిగతం రావాల్సిందే. శ్రమను అనుమతించిన దేవుడు శ్రమ నుంచి దీవెన కూడా దేవుడు అనుగ్రహించుటకు సామర్థ్యుడు. అబ్రహాము శారా ఇద్దరిని దేవుడు పిలిచినాడు. తర్వాత ఆయన నామము అనేక జనములకు తెలిసిపోయింది. అబ్రహాము అని దేవుని కుమారుడు, దేవుని స్నేహితుడు అనే విషయం. పిలిచినప్పుడు ఇద్దరే వచ్చినారు బయటికి, అందరిని విడిచిపెట్టి. అప్పుడు ఎవరో తెలుపుదు, అబ్రహాము దేవుడు దీవించిన తర్వాత, ఆయన నామము గొప్ప చేసిన తర్వాత అబ్రహాము చూసిన ప్రతి ఒక్కరు సలాం కొట్టుంటారు కదా. గొప్ప గొప్ప వారికి ఇట్లే కొడతాం, సలాం చేస్తాం. ఎవరికైనా చేసిరా? మీరు ఉన్నారు అటువంటి దోస్తులు లేరా? గొప్పవారికి అందరికీ అబ్రహామును పిలిచినప్పుడు ఇద్దరు, అది ఎంత బాధనో వారి జీవితంలో. ఆ ప్రయాణము ఎక్కడ తీసుకెళ్తున్నాడు దేవుడు అనే భయం ఉంటుంది, కలవరము ఉంటుంది. టైం చూడయ్యా, వీళ్ళని చూస్తే నాకు టైం గుర్తొస్తుంది. అమ్మ, మీరు మంచిగానే చూస్తున్నారా? ఆప్తలడి ఇంకా అన్నట్టు చూస్తున్నారమ్మా. 12:01 అవుతుందని. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ స్తోత్రం నాయన. కేక్ కటింగ్ ఉంటుంది, తర్వాత వాగ్దానాలు కూడా ఉన్నవి. ఈ వచనం కూడా చివరి వచనం ఇది. గడిచిన ఈ దినాలంతా కూడా దేవుని దయాకృప. అబ్రహాము శారాను దేవుడు పిలిచినప్పుడు వారు చాలా ఏడ్చుంటారు, బాధపడి ఉంటారు. ఆ ఒంటరితనాన్ని వాళ్ళు అనుభవించుంటారు. సమయం వచ్చింది, దేవుడు చెప్పినట్టుగా ఆశీర్వదించినాడు. మరి తల ఎత్తినాడు. అబ్రహాం ఒక పేరు అనేక జన సమూహానికి తెలిసిపోయింది. మనం ఓపికతో ఉండగలిగితే, దేవుని ఆశ్రయించగలిగితే మన జీవితాలలో మేలు నిశ్చయంగా చూస్తాము. సింహపు పిల్లల గురించి ఎందుకు గుర్తు చేసినాను? అవి అడవికి రాజు, మరి ఆహారానికి కొదువు ఉండొద్దు, కానీ అవైనా ఒకరోజు ఆకలి గుంటవేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆశ్రయించే విషయము ఇందాక మీకు చెప్పిన కదా, ఉపమానములు. విసుకక ప్రార్థించు, విసుకక దేవుని అడుగు అని. నీ ఆరోగ్యం విషయమైన, ఆర్థిక విషయమైన ప్రతిదీ కూడా తాళం తీసినట్టే. ప్రార్థన ఒక్కటే మనకు ప్రాముఖ్యమైనది. ఈ నూతన సంవత్సరంలో నీ అవసరతలన్నిటి కొరకు ఎక్కువగా ప్రార్థించు, సమయం ఇవ్వు దేవునికి. ఈ సంవత్సరము నిర్లక్ష్యం చేసినాము, ప్రార్థన లేదు. ఇంకెప్పుడు ఇవే మన జీవితాలు, మన సాక్ష్యాలు, చెత్త సాక్ష్యాలన్నీ కూడా. అయ్యా, ఇంకెవరు ఉన్నాయి పేర్లు, సాక్ష్యాలు? రేపు ఒక ముగ్గురు ఇప్పుడు రబ్బనిచ్చింది కదా, ఇంకెవరన్నా ఇస్తే వారి మాత్రమే సాక్ష్యాలు, ఇంకెవరి ఉండవు. తొందరగా ఆరాధన ముగించుకుందాం. రేపు కూడా, రేపు అందరికి ప్రేయర్ చేసి పంపిస్తాను. ఎక్కువ ప్రేయర్లో ఉండండి. దేవుని ఆశ్రయించడం అంటే పదే పదే నువ్వు ఆయన దయ కోరుకోవడము, ఆయన సహాయం కోరుకోవడము, ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూడడము, నువ్వే ఆధారం అని చెప్పడము, నా శ్రమలో విడిపించుటకు నువ్వు మాత్రమే సామర్థ్యుడవని పలికే విషయం, ఆశ్రయించే విషయం అదొక్కటే. కోర్టు కేసులు లేదా జైల్లో వెళ్తే గొప్పవారిని వెళ్ళేవారు పట్టుకుంటారు. సార్, నువ్వే ఎట్లాగా నన్ను బయటికి తేవాలనే విషయం, మనిషిపై ఆధారపడే విషయం. కాబట్టి మన ఆర్థికంగా, మన శరీరపరమైన దీవెన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అన్నిటికీ ఆధారం దేవుడు ఒక్కడే. కాబట్టి అన్ని విషయంలో, ప్రతి అక్కరలో నీ దేవుని ఆధారం చేసుకో, నీ దేవునిపై ఆధారపడు, ఆయనను పదే పదే నువ్వు సమీపించు, నీ దేవుని అడుగు. నీ దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు. చదివిన వాక్యంలో కఠినుడైనటువంటి మనిషి ఆ స్త్రీకి సహాయం చేసినట్టుగా
అంతకంటే గొప్పగా నీ దేవునికి సాయం చేస్తాడు. ఈ రిఫరెన్స్ నేను మళ్ళీ చదువుతున్నాను. 3వ వచనం, 2 కొరింథీయుల రాసిన 8, 3వ వచనంలో, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచయంలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలిదియగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటాడు. ఈ కింది విషయాలన్నీ కూడా మాసిదోనియట సంఘస్థులు విశ్వాసులందరికీ కూడా పౌలు కృతజ్ఞుడై ఉన్నాడు. వారి విషయమై సాక్ష్యం ఇస్తున్నాడు. వారు బహుశ్రమల్లో సంతోషించినారు, దేవునిపైన ఆధారపడ్డారు. బహుశ్రమల్లో దేవుని సేవకుల విషయంలో వారు నమ్మకస్తులుగా ఉన్నారు. వారి భోజనం విషయమైనా, వారికి సహాయం చేసే విషయమైనా వారు నమ్మకంగా ఉన్నారు అంటాడు పౌలు. కాబట్టి వారిని దేవుడు అత్యధికముగా దీవించినాడు, ఆశీర్వదించినాడని, దేవుని కృప వారి మీద ఎక్కువగా దేవుడు అనుగ్రహించినాడని పౌలు ఇవన్నీ విషయాలు చెప్తున్నాడు. కాబట్టి నా శ్రమ, నా దారిద్రత దేవుని తెలుసు. ప్రకటన గ్రంథంలో ముళ్ళు చెప్తున్నాడు, నీ శ్రమ, నీ దారిద్రత నువ్వు సేవించే దేవుని తెలుసు. ఆయనను నువ్వు ధనవంతుడవే, ఆయనను నీకు సమాధానమే. దేవుని వాక్యము నమ్మినప్పుడే కార్యాలు జరుగుతాయి. నమ్మినప్పుడే. ఈ మాట ఎవరితో అంటాడు దేవుడు? మార్త మరియతో అంటారు కదా, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామని. ఎట్లా నమ్మాలి? సమాధి చేయకపోతే ఒకవేళ లేస్తాడేమో, కొనూపిరితో ఉంటే ఈయన పట్టుకుంటే ఒకవేళ లేస్తాడేమో. సమాధి చేసి 4 రోజులు అవుతుంది, ఏమంటారు వాళ్ళు? వాసన వస్తుంది. ఆయన స్వరము తిరిగి సజీవునిగా ఆయనను బయటికి తీసుకొచ్చింది. ఆ దేవుని కలిగి ఉన్నాం. కఠిన శ్రమ, నా దారిద్రత అని తెలుసు. ఆయననే ధనవంతుడనే వాకు మనందరి కొరకు దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మనం ఉన్న శ్రమల్లో దేవుడు మనల్ని విడిపించడానికి సామర్థ్యుడు. 2026లో నీకు దేవుడు చెప్పే విషయం ఏంటంటే, నువ్వు ఆశ్రయించు, ఆయనను సమీపించు, మాటికి సమయం ఇవ్వు, దేవునికి ప్రార్థించు. నీ అక్కరన్నిటిలో కూడా, నీ అవసరతలన్నిటిలో కూడా దేవుని ఆశ్రయించు. అది మనకు మేలు, అది మనకు మేలు. కాబట్టి పోషించబడ్డం అనే విషయమే, ఎట్లా పోషించబడ్డం, ఎట్లా గడిచిపోయేదే దినాలన్నీ కూడా. క్రిస్మస్కి బట్టలు లేవనే బాధ, అంతే కదా. అంగి అన్నా కొనలేదు, పాయింట్ అన్నా కొనలేదు, ఏదో కొనలేదు. కొనే వాటిలో సంతోషం ఏం లేదనేది ఇప్పుడు అర్థమైంది. ఇదివరకు బట్టలే ముఖ్యం, పండుగ అంటే ఏంటి? బట్టలు, అంతేనా? ఫిలిప్ గారు ఉన్నాడు ఈడ, చెప్పురా ఫిలిప్ అంటే రామాజుపల్లి అంటే ఫిలిప్. ఇది ఎట్లా వచ్చింది? మామ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి. కోటర్ అంటే సుధాకర్ అంటే కోటర్ అనే ఆ సాక్ష్యంలోంచి వచ్చింది, అంతేనారా? ఏంటిరా ఇది నేర్చుకున్నామంటే, మామ సాక్ష్యం గుర్తు చేస్తున్నాడు. పోన్కే పెళ్ళి అనుకుంటారు. పోయిన ఇయర్ ఇదే సంవత్సరంలో మనం ప్రేయర్ పెట్టినాం కదా అక్కడ, అప్పుడు సాక్ష్యం ఇష్టము అది వాడు గుర్తు చేసుకున్నాడేమో. ఫిలిప్ అంటే రామాజుపల్లి. ఇంత ఫేమస్ సార్ అని అంటే లేదన్న అంత ఉంటేనే అంటున్నాడు. చిన్నగారా, నాయనగారా అంటే అట్లా అనాలి. నాయ తర్వాత నువ్వు గారా అంటే వాడు కాసేపు నవ్వుకున్నాడు, నవ్వుపించిన వాడు. ఈ న్యూ ఇయర్లో దేవుని ఆశ్రయించు, మంచిగా దేవుని ఆధారం చేసుకో. ఈ మునుపులాగా లేదా గడిచిన దినాల్లాగా సాక్ష్యం లేకుండా, ప్రార్థన లేకుండా, వీటన్నిటికీ పరిపూర్ణంగా విడుదల కోరి దేవుని ఆశ్రయించు. అది మనకు మేలు, ఆశీర్వాదం. కేక్ తీసుకొస్తే స్తోత్రం. స్తోత్రం.
25కి మనం కేక్ కట్ చేయలేదు. కేక్ ఎవరు అడిగిరో లేదో తెలియదు, కానీ ఒకడు మా ఫ్రెండ్ కొడుకు వచ్చిన వాడు కేక్ అడుగుతాడు. కేక్ లేదు, కేక్ 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 ఫోన్లో కూడా వాడు కేక్ అడుగుతున్నాడు. క్రిస్మస్ ట్రీ లేదు, కేక్ లేదు, ఏం పండుగ అమ్మ? మరి క్రిస్మస్కి ఇప్పుడు కేక్ కట్ చేయలేదు, 31కి అయితే అవేమన్నా కథలేవి. ఒకటే కథ, ఇంత పెద్ద కేక్ ఇదేనా? చైనా కావాలి. మరి ఈ కథ ఎడ పని చేస్తుంది? కొంచెం కడుక్కొని తీసుకొస్తావా? స్తోత్రం. చిన్న ప్రేయర్ చేసుకుందాం. దేవానికి స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పోషించబడ్డ విషయమే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఎట్లా పోషించాడు, ఎట్లా సాయం చేస్తున్నాడు. దినదినము మన అక్కర్లో దేవుడు తోడున్నాడు. ఒక్కొక్క రోజు అయితే ఇంకొక రోజు ఎట్లా గడుస్తుందనే భయము, వీటన్నిటి నుంచి దేవుడు పరిపూర్ణంగా విడిపించినాడు. ఈ 2025 ముగించబడుతుంది. ఈ 2026లో దేవుని దయ కొరకు మనం ఆశపడదామా? ఈరోజు ఏది సంభవిస్తుందో మనం ఎరగమని. గడిచిపోయిన సంవత్సరంలాగా నీ సమస్యలో ఉండదు. దేవుని దయ కోరుకుందాం. దేవా దీవించమని అడుగుదాము. ఆత్మీయంగా, శరీరంగా దేవుని కృప కొరకు, దయ కొరకు మనం కనిపెట్టుకుందాము. దీవించు ప్రభు అని అడుగుదాము. మరొక సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినాడు. 2026 జనవరి మొదటి రోజు. దయచేసి అందరూ కూడా కృతజ్ఞత చెల్లించు. చాలామంది ఈరోజు విడతంగా గడిపి, త్రాగి, గొడవలు, భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు మనమైతే ప్రశాంతంగానే సన్నిధిలో ఉన్నాము. ఆయన మాటలు వినే మంచి కృప దేవుడు మనకి ఇచ్చినాడు. ఆయన మాట వినే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొర్రెను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ఈ వాక్యము గడిచిన సంవత్సరాలన్నింటిలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ న్యూ ఇయర్లో కూడా, ఈ 2026లో కూడా ఈ వాక్యము మన పట్ల జరగాలి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. విసుగక ప్రార్థిద్దాము. మంచి తీర్మానం కలిగి ఉందాము. విసుగక ప్రార్థిద్దాము. మన శ్రమల్లో, మన ఇరుకుల్లో, మన అక్కర తీర్చేంత వరకు దేవుడు మన అవసరత తీర్చేంత వరకు ప్రార్థిద్దాము. విసుగక ప్రార్థిద్దాము. దేవునికి భయపడినటువంటి న్యాయాధిపతి, మనుషులు ఎవరిని లక్ష్య పెట్టినటువంటి న్యాయాధిపతి, ఒక బీద విధవరాలు మాటి మాటికి సమీపించినప్పుడు ఆమె విషయమై కనికరపడ్డాడు. ఆమె విషయంలో న్యాయం చేయాలని ఆలోచించినాడు. ఆమె మీద కనికరపడ్డాడు. ఒక వ్యక్తికి ఈ మంచి ఆలోచన కలిగితే, భూమి ఆకాశంలో సృజించిన నీ దేవుడు, నీ తండ్రికి నీ మీద ఇంకా జాలి, దయ, కనికరం ఉంటుంది. కాబట్టి నువ్వు సమీపించినప్పుడు ఆయన నీకు నిశ్చయముగా సహాయం చేస్తాడు. నువ్వు ఆయన ఆశ్రయించి ఆయన ఎదుట నువ్వు ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి మంచి మాటలను మనం ధ్యానిద్దాము. ఈ సంవత్సరం అంతట్లో దేవుని కృప కొరకు కనిపెట్టుకుందాము. ఆయన మంచివాడు. మనం సేవించే దేవుడు నమ్మదగినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కేక్ కొరకు, అట్లాగే క్యాలెండర్ కొరకు కూడా స్తోత్రం తండ్రి. వాగ్దానాల కొరకు కూడా దేవానికి కృతజ్ఞతలు ప్రభు, వందనాలు. కేక్ అంతటిని పరిశుద్ధపరచండి ప్రభు, పరిశుద్ధపరచండి నాయన. ఈ న్యూ ఇయర్లో నీ సన్నిధిలో కేక్ కటింగ్ కొరకు ప్రభు మమ్మల్ని సిద్ధపరిచిన కృతజ్ఞతలను చెబుతాం అందరం కూడా. అట్లాగే క్యాలెండర్స్ కొరకు కూడా కృతజ్ఞత చెల్లిద్దాం. మొదటిసారి మరి హౌస్ ఆఫ్ ప్రేయర్స్ మిట్ట చదువుకుని కొట్టించినాము. దేవుడు దయ చూపినాడు. క్యాలెండర్ల విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు. వారి వాగ్దానాలు తీసుకుంటున్నప్పుడు
విశ్వాసంతో నమ్మి తీసుకుందాం. దేవుడు నాతో మాట్లాడమని అడుగుతూ తీసుకుందాం. అనేక మంది అనేక రీతులుగా ఈ వాగ్దానాల గురించి మాట్లాడుతున్నారు. అయితే మనమైతే నమ్ముదాం. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినట్టుగా మన విషయంలో కూడా దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. కటి ఇయర్లో కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో నాతో మాట్లాడు ప్రభు ఈ వాక్యం ద్వారా, నాతో మాట్లాడి వాగ్దానం ద్వారా అని అడుగుతూ ప్రార్థిస్తూ తీసుకుందాము. నీ కొరకు, కుటుంబ కొరకు దేవుని యొక్క దయ ఉండాలి, దేవుని కృప ఉండాలి. అది గద్దింపు అయినా, అది శ్రమ అయినా, అది ఆశీర్వాదం అయినా, దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏదైనా, నేను సరిచేసే విషయమైనా, నేను దీవించే విషయమైనా, అది ఏదైనా నువ్వు పరిపూర్ణ అంగీకరించాలి. దేవుని దయ మన మీద ఉండాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్న మరొకసారి దేవా, 2025 పూర్తిగా తండ్రి గుణపురపు మమ్మల్ని పోషించినవు, మమ్మలను నడిపించినవు. చివరి రోజుని సన్నిధులు గడిపే భాగ్యం ఇచ్చినవు. ఈ 2026 తండ్రి ఈ దినం మీరు మాకు ఇచ్చినారు దేవా. మేము బలహీనులమని తెలుసు, అయినా మీరు మాకు సహాయం చేసినారు. మిమ్మల్ని మేము ఆశ్రయించలేదు. నీ సన్నిధిలో ఎక్కువగా మేము కన్నీటిని ప్రార్థించలేదు, అయినా మీరు పోషించినారు. ఏ రోజుకు ఆ రోజు భోజనం మీరు మాకు అనుగ్రహించినారు. ఏ రోజుకు ఆ రోజు ఆరోగ్యం మీరు మాకు ఇచ్చినారు. మా ప్రయాణంలో, మా పనులలో మీరు తోడు ఉన్నారు. నువ్వు నమ్మదగిన దేవుడవు, నువ్వు నమ్మదగిన దేవుడవు. శాశ్వతమైన ప్రేమతో మీరు మనం ప్రేమించినారు. మరణాలు తప్పినవి, చనిపోవాలనే ఆలోచన నుంచి మమ్మల్ని విడిపించినారు. చనిపోవాలనే ఆలోచన నుంచి మమ్మల్ని తప్పించినారు. ప్లీజ్ దయచేసి అందరి ప్రార్థన ఉందాం. నీ శ్రమ నాకు తెలుసు, నీ దారిద్రత నాకు తెలుసు, అయినా నువ్వు ధన్యురాలవే, అయినా నువ్వు ధన్యుడవే, అయినా నువ్వు ధనవంతుడవే. నీ దేవుడు నీతో మాటిస్తున్నాడు. నీ శ్రమ నాకు తెలుసు, నీ దారిద్రత నాకు తెలుసు, ఆయన నేను విడిపించుటకు సామర్థ్యుడా. ఆశ్రయించు దేవుని. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ న్యూ ఇయర్లో, ఈ 2026లో నువ్వు ఆయనను ఆశ్రయించు, నీకు ఏ మేలు కొదువై ఉండదు. ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడా? నీ తండ్రి నీతో వాగ్దానం చేస్తున్నాడా? నీకు మేలు చేయడానికి నీ తండ్రి కోరుకుంటాడా? నీ శ్రమలో నువ్వు నలిగిపోయిన విషయం దేవునికి తెలుసు. నీ బలహీనతలో నువ్వు కృంగిపోయిన విషయము తెలుసు దేవునికి. ఆయన నీతో అంటున్నాడు, నీటిలో మునిగిన పేతురును లేపినట్టుగానే ఈ 2026లో ప్రభు మనల్ని శ్రమల నుంచి, బంధకాల నుంచి, బలహీనతల నుంచి విడిపించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు. తండ్రి నీకు కృతజ్ఞతలు. మహిమ అంతా నీకే, మహిమ అంతా నీకే, మహిమ అంతా నీకే. యెహోవాను బట్టి సంతోషించు. నీ హృదయ వాంఛలు తీర్చు దేవుడు ఆయన. యెహోవాను బట్టి సంతోషించు. ఈ న్యూ ఇయర్లో నీ దేవుని బట్టి సంతోషించు. నీ హృదయ వాంఛలన్నిటిని ఆయన తీర్చువాడు. నీ హృదయ వాంఛలన్నిటినీ, నీ మార్గములన్నిటిలో నీ దేవుని ఆధారం చేసుకో. నీ దేవునిపై ఆధారపడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. నీ ఉన్న బంధకాల నుంచి విడిపించబడ్డానికి ఈ న్యూ ఇయర్లో తప్పక నీ దేవుని ఆశ్రయించు. దేవుడు నీకు విడుదల ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. నీ శ్రమ, నీ దరిద్రం నాకు తెలుసు అంటాడు. నా కుమారుడు, నా కుమార్తె, నీ శ్రమ నాకు తెలుసు, నీ దారిద్రత నాకు తెలుసు. ఆయనను నువ్వు ధన్యురాలవే, ఆయనను నువ్వు ధన్యుడవు. నేను విడిపిస్తాను, నేను సహాయం చేస్తాను. పరిశుద్ధాత్ముడా నీకు కృతజ్ఞతలు, పరిశుద్ధాత్ముడా నీకు కృతజ్ఞతలు, ప్రభువా నీకు కృతజ్ఞతలు. మరణాలు తప్పించినవు, మరణాలు తప్పించినవు.
శ్రమల్లో నుండి మనం విడిపించినవు, మాకు సహాయం చేసిన దేవుడవు. ఒక్కొక్క రోజు మా జీవితంలో మా పోషణ విషయంలో దేవా మనల్ని ఆదరించిన దేవుడవు, మాకు సహాయం చేసిన దేవుడు. తల్లి తన బిడ్డల పట్ల ప్రేమ చూపినట్టు, జాలిపడినట్టుగా ప్రతిదినము మీరు మా పట్ల జాలిపడినారు, ప్రేమ చూపినారు. దేవా నీకు కృతజ్ఞతలు. ఈ 2026 దేవా పరిపూర్ణంగా నీ పైన ఆధారపడటం మాకు నేర్పించండి, పరిపూర్ణంగా నీ పైన ఆనుకోవటం మాకు నేర్పించండి. మునుపులాగా కాక నేను ఆశ్రయించడం మాకు నేర్పు. ఆ బీద విధవరాలు ఆ న్యాయాధిపతిని పదే పదే న్యాయం కొరకు సంప్రదించినట్టుగా, కలిసినట్టుగా, బతిమలాడుకున్నట్టుగా దేవా మా ప్రతి అక్కర విషయంలో, మా బలహీనతల విషయంలో, మా విడుదల కొరకు నేను సమర్పించడానికి సహాయం చేయమని అడిగి, నీ భర్త కొరకు ప్రార్థించు, నీ భార్య కొరకు ప్రార్థించు, పిల్లల కొరకు ప్రార్థించు. ప్రతి శాపము విరగొట్టబడాలి, ప్రతి కాడి విరగొట్టబడాలి, ప్రతి బంధకాల నుంచి మన కుటుంబం విడిపించబడాలి. దేవానికి స్తోత్రం తండ్రి. మహోన్నతుడానికి స్వాగతం నాయన. పరిశుద్ధాత్మునిగా మీరు మాలో ఉండండి, పరిశుద్ధాత్మునిగా మీరు మాతో ఉండండి. మీ చిత్తం సంపూర్ణంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి నీకు కృతజ్ఞత అభివందనాలు చెల్లిస్తున్నాను దేవా. నూతనమైనటువంటి దినము కొరకు, న్యూ ఇయర్ కొరకు కృతజ్ఞతలు. మమ్మల్ని అందరినీ పోషించండి, మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించమని మైన్ పొందమని ఈ ఆరాధన అంతటి కొరకు నీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తాం. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.